డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జవేరియా. ఒక చిన్న స్కిల్ వస్తే చాలు ఏదైనా సాధించగలము లైఫ్ లో. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే ఆ బైక్ ట్రైనర్ అర్చన గారు అని అంటాను. సో తను ఫుడ్ బ్లాగర్ అండ్ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్, సోషల్ యాక్టివిస్ట్, వాట్ నాట్. నమస్తే అర్చన గారు. నమస్కారం అండి. అసలు బైక్ రైడింగ్, బైక్ ట్రైనర్, ఈ థాట్ ఎలా వచ్చింది? అసలు ఈ జర్నీ ఎలా స్టార్ట్ చేశారు? బైక్ ట్రైనింగ్ అనేది నా ప్యాషన్ ఒక ప్రొఫెషన్ గా మారింది. నేను కూడా అనుకోలేదు ఎప్పుడు నా ప్యాషన్ ప్రొఫెషన్ గా మారుతుంది అని. నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు టైం పాస్కి చేతకన్న బండి మా డాడీ నేర్పిస్తే నేర్చుకున్నాను. సో కాలనీలో అది వేసుకొని తిరుగుతుండే. ఐ స్టార్టెడ్ ఇంట్రెస్ట్. బండి నడిపినప్పుడు మనుషులు మనని చూస్తున్నప్పుడు వి ఫీల్ హ్యాపీ కదా, అరే ఒక అమ్మాయి బండి నడుపుతుంది, అది కూడా స్కూటర్. అలా స్టార్ట్ చేశాను. టైం పాస్ కి ఫ్రెండ్స్ కి నేర్పిస్తుండే, బట్ డ్రీమ్స్ లో కూడా అనుకోలేదు నా ప్యాషన్ వచ్చి ప్రొఫెషన్ గా మారుతుంది అని చెప్పి. అసలు అంటే మీ క్వాలిఫికేషన్ ఏంటి, ఎలా స్టార్ట్ చేశారు జర్నీ? ఐ హావ్ డన్ బై MBA డ్యూయల్ గ్రాడ్యుయేషన్, మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజింగ్. నేనేంటి అంటే చిన్నప్పుడు ఏదైతే ఇష్టంతో నడుపుతుండేనో, బండి ఇష్టంతో నేర్పిస్తుండేనో, మ్యారేజ్ తర్వాత ఆఫ్టర్ ఏ 5-6 years ఆఫ్ ద బ్రేక్ అగైన్ ఐ స్టార్టెడ్ మై NGO సర్వీస్. ఇంట్లో కూర్చొని కూడా చేస్తుండే, బట్ అగైన్ ఐ స్టార్టెడ్ కమింగ్ అవుట్. కొంచెం మా పిల్లలు పెద్దగా అయ్యాక వచ్చినప్పుడు దెన్ అగైన్ ఐ హావ్ సీన్ దట్ లేడీస్ వెహికల్ ఉన్నా కూడా నడపలేకపోయారు. లైక్ ఆర్ఫనేజెస్లో యూ హ్యావ్ దిస్ గవర్నమెంట్ స్కూల్స్, కాలేజెస్, వాళ్ళకి వెహికల్స్ ఉంది కానీ వాళ్ళు నడపలేరు. అలాంటి టైంలో ఐ ఆస్క్డ్ దెమ్, వెహికల్ ఉన్న తర్వాత కూడా మీరు ఎందుకు ఇన్ని కిలోమీటర్స్ నడుచుకొని వెళ్తున్నారు అని. మాకు ఎవరు నేర్పించేటోళ్ళు లేరు అండ్ వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు లెర్న్ విత్ మెన్. ఓకే, నేను ఐఎమ్ ఏ ట్రైనర్, ఇఫ్ యూ వాంట్ ఐ విల్, నాకు వచ్చు, వెహికల్ వచ్చు, మీకు కావాలంటే నేను నేర్పిస్తాను అని చెప్పారు. దే వేర్ హ్యాపీ. నేర్పించాను. ఆఫ్టర్ వాళ్ళు నేర్చుకున్న తర్వాత ఐ హావ్ సీన్ దేర్ హ్యాపీనెస్. పీపుల్ స్టార్టెడ్ సేయింగ్ దట్ ఈస్ అన్ ఆర్ట్. ఆ ఆర్ట్ అందరికీ లేదు. యూ హ్యావ్ సమ్ యూనిక్ క్వాలిటీ ఇన్ టీచింగ్ 2-wheeler. ఎలా నేర్పిస్తారు అసలు? అంటే ఇంతకు ముందు బిఫోర్ ఇంటర్వ్యూ వి డిస్కస్డ్, మీరు చెప్పారు అసలు బైక్ బ్యాక్ సైడ్ కూర్చోకుండా వాళ్ళని టచ్ చేయకుండా నేర్పిస్తాను. సీక్రెట్ మై యూనిక్. ముట్టుకోను, పట్టుకోను, కూర్చోను. దిస్ ఎవ్రీవన్ నోస్. జస్ట్ విత్ మై ఇన్స్ట్రక్షన్స్ ఐ మోల్డ్ దెమ్, ఐ మేక్ దెమ్ బోల్డ్. ఏమవుతుంది అంటే వాళ్ళకి వెహికల్ని అండర్స్టాండ్ చేపియడం స్టార్ట్ చేస్తాను నేను. స్టాండ్ తీయడం దగ్గర నుంచి మళ్ళీ వచ్చి పార్కింగ్ చేసే వరకు వెహికల్ని ఎలా కంట్రోల్ చేయాలి అనేది ఐ హెల్ప్ దెమ్ అవుట్. ఇప్పుడు నేను వాళ్ళ వెనకాల కూర్చున్నా, వాళ్ళతోటి ఉన్నా, వాళ్ళకి ఏమనిపిస్తుంది, తను ఉన్నంత వరకే నేను వెహికల్ నడపగలుగుతున్నా అనిపిస్తుంది. తర్వాత దే లూజ్ దట్ కాన్ఫిడెన్స్. సో నేను వాళ్ళకి నేర్పించడమే విత్ కాన్ఫిడెన్స్ బూస్ట్ చేస్తూ వాళ్ళలో ఉన్న భయాన్ని పక్కకు పెట్టి నేర్పిస్తుంటా. చాలా మంది నేను హైట్ ఎక్కువ ఉన్నా, వెయిట్ ఎక్కువ ఉన్నా, కొంతమంది నేను హైట్ తక్కువ ఉన్నా, నేను లీన్గా ఉన్నా, నేను బండి నడపలేనే అంటారు. కానీ నా విషయంకి వస్తే ఐ టీచ్ అకార్డింగ్ టు ద మైండ్ సెట్. ఇప్పుడు చాలా మంది నాకు దగ్గర రాగానే, మ్యామ్ నాకు సైకిల్ రాదు, ఇది రాదు. ఇట్స్ ఓకే, నేను అడగలేదు ఆ క్వశ్చన్. ఐ ఆస్క్ ఓన్లీ వన్ క్వశ్చన్, మీకు ఏదైనా భయం ఉందా? కొంతమందికి వెహికల్ ఫోబిక్ ఉంటుంది, కొంతమందికి రోడ్ ఫోబిక్ ఉంటుంది, కొంతమందికి ఆల్రెడీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. యాక్సిడెంట్ అయిన తర్వాత వెహికల్ని ముట్టలేరు, అంటే రోడ్ అండ్ నడుపుతారు బట్ టు సమ్ ఎక్స్టెంట్ మెయిన్ రోడ్ల పైనకి వెళ్ళలేరు. సో అలాంటి వాళ్ళకి నేను మోటివేట్ చేసి నేర్పిస్తుంటా. ఇప్పటి వరకు ఎంతమందిని నేర్పారు? టిల్ నౌ 25,000 ప్లస్ అండి. సో ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్ సెట్ అంటారా? అంతే. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద ట్రైనింగ్ యూ మోటివేట్ దెమ్. ఇప్పుడు డైరెక్ట్ గా మోటివేట్ చేస్తే ఎవరు కూడా మోటివేట్ గారు. సో మైన్ ఈస్ లైక్ ఇండైరెక్ట్ వే ఆఫ్ కౌన్సిలింగ్, ఇండైరెక్ట్ వే ఆఫ్ మోటివేటింగ్. ఓకే, ఐ టేక్ ఏ బేబీ స్టెప్స్. ఫస్ట్ డే ఇట్ విల్ బి లైక్ థియరీ, వెహికల్ అంటే ఏంటి, ఎంత బరువు ఉంటుంది, హౌ యూ షుడ్ హ్యాండిల్. సో అలా. సెకండ్ డే ఇట్ విల్ బి ద నెక్స్ట్ క్లాస్. పీపుల్ ఏంటి అంటే ఈచ్ క్లాస్ దే ఆర్ లైక్ మోర్ ఎంతు, అరే నాకు ఇవాళ ఇది వచ్చేసింది, రేపు నేను ఇది నేర్చేసుకుంటా, ఎల్లుండి అది నేర్చుకుంటా. ఇట్స్ ఓన్లీ 1 week క్లాస్. ఆ 1 week లో స్టూడెంట్స్ స్టార్టింగ్ లో భయంతో వస్తారు, బట్ బై ద 2nd or 3rd క్లాస్ దే టోటలీ లైక్ మైండ్ సెట్ చేంజ్ అయిపోతుంది వాళ్ళది. నేను ఇంకా నేర్చుకోవచ్చు, నేను నడపచ్చు, నేను ఇంకా ఫాస్ట్ గా నేర్చుకోవచ్చు.
సో ఐ మోటివేట్ దెమ్ ఇన్ అన్ ఇండైరెక్ట్ వే. ఓకే. ఇప్పుడు నేను నీకు ఇది అది అంటే వాళ్ళు అంటారు నువ్వేంటి నాకు చెప్పేది. సి ఐ మే బి ట్రైనర్. చాలా మంది యాటిట్యూడ్ ఈగోయిస్టిక్ ఫీలింగ్ తోటి నాకు వస్తారు. బట్ ఐ నో హౌ టు మోల్డ్ దెమ్, హౌ టు కంట్రోల్ దెమ్ అండ్ మేక్ దెమ్ మై స్టూడెంట్స్. ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది? మా హస్బెండ్ సపోర్ట్ ఉంది కాబట్టే నేను ఇప్పుడు ఇలా ఉన్నా. ఆయన సపోర్ట్ లేకపోతే ఐఎమ్ నథింగ్. పర్ డేలో ఎంత మందిని టీచ్ చేయగలరు? పర్ డే అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్స్. పర్ నా విషయంకి వస్తే వెన్ ఐఎమ్ ఇన్ ద గ్రౌండ్, వెన్ ఐఎమ్ టీచింగ్, ఒక్క వెహికల్ మీద 1:5. సో ఫర్ 1 hour మినిమం 15 members కి ఐ కెన్ టీచ్ ఇన్ ఎ గో. మరి చాలా మంది అంటే డ్రైవింగ్ స్కూల్స్ కి అప్రోచ్ అవుతూ ఉంటారు. 2-wheeler మాత్రమేనా, 4-wheeler కూడానా? మరి ఎవరైనా సరే 4-wheeler నేర్చుకోవాలి, సర్టెన్ కంపెనీకి అప్రోచ్ అవ్వాలి, మహిళలు కూడా డ్రైవింగ్ జాబ్స్ చేయగలరు అన్న వాళ్ళకు కూడా మీ దగ్గర అవకాశం ఉంటుందా? చాలా మంది ఉన్నారు అలా నేర్చుకుని. దే ఆర్ డూయింగ్ దేర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్, మార్కెటింగ్ జాబ్స్. సో చాలా మంది వచ్చారు అలా. చాలా మంది డ్రైవింగ్ స్కూల్స్ కి పోయి నేర్చుకొని మళ్ళీ నడపలేక మళ్ళీ నా దగ్గరకు వచ్చి, లేదు మ్యామ్ అక్కడ మేము వెళ్ళాం, వీ వేర్ అన్ఏబుల్ టు డూ ఇట్, మాకు మీరే నేర్పియండి అన్న వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఫ్రీ సర్వీస్ గా మీరు స్టార్ట్ చేసిన జర్నీ ఇప్పుడు ప్రస్తుతం కంపెనీనే స్థాపించేశారు. సో ఎంత టర్న్ ఓవర్ ఉంది? టర్న్ ఓవర్ అని చెప్పలేను, బికాస్ ఐఎమ్ నాట్ ఛార్జింగ్ హ్యూజ్ అమౌంట్స్. ఇట్స్ ద బేసిక్ అమౌంట్ ఫర్ మై సర్వీస్. మెయిన్ మీరు పెట్రోల్ రేట్స్ చూస్తూనే ఉన్నారు, హౌ ఇట్ ఈస్ లైక్ హ్యూజ్ అప్. సో ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఐఎమ్ గెటింగ్ ద బెనిఫిట్ అవుట్ ఆఫ్ ద మనీ, బట్ నాకు బెనిఫిట్ ఎలా వస్తుందంటే విత్ లవ్. వాళ్ళు నేర్చుకున్న తర్వాత వాళ్ళ లవ్, వాళ్ళ కేర్, వాళ్ళ అఫెక్షన్ ఇప్పటికీ 10 years బ్యాక్ ఎవరైతే నేర్చుకున్నారో స్టిల్ దే ఆర్ ఇన్ టచ్ విత్ మీ. ఓకే. ఐ విల్ నాట్ సే ఎవ్రీవన్, బట్ 90% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ స్టిల్ ఇన్ టచ్ విత్ మీ. వాళ్ళు ఎట్లా అంటే దే మేడ్ మీ దేర్ ఫ్యామిలీ మెంబర్. వాళ్ళ ఇంట్లో ఏ ఒక్క చిన్న అకేషన్ ఉన్నా ఫస్ట్ ఇన్వైట్ నాకే వస్తుంది. ఓకే. ఇఫ్ దే ప్రిపేర్ ఎనీథింగ్, ఐఎమ్ ఎ ఫుడీ, ఇఫ్ దే ప్రిపేర్ ఎనీథింగ్ స్పెషల్, మ్యామ్ మీకు ర్యాపిడో చేస్తున్నాం ప్లీజ్ తీసుకోండి, ఐ హావ్ డన్ యువర్ ఫేవరెట్ డిష్ అంటారు. వెన్ ఐ వాస్ టీచింగ్ ఆ వచ్చే 1 week కూడా స్టూడెంట్స్ ఏదో ఒకటి తీసుకొని వస్తుండే నా కోసం. ఓ గ్రేట్. యాజ్ దే నో ఐఎమ్ ఎ ఫుడీ, ఐ లవ్ ద ఫుడ్ అని చెప్పి. సో మోర్ దాన్ income wise turnover, I'll say I have earned lot of love and respect towards from students. హర్డిల్స్ ఏమైనా చూసారా? హర్డిల్స్ అంటే కొంతమంది నా దగ్గరికి ఇట్లా నార్మల్ షెఫ్, అదే కుక్స్ ఉంటారు కదా, ఇంట్లో హోమ్ కుక్స్ నుంచి VVIPs వరకు వస్తారు, లైక్ సెలబ్రిటీ రేంజ్ వరకు వస్తారు. ఫర్ ఫ్యూ ఐఎమ్ ఎ సెలబ్రిటీ ట్రైనర్, ఫర్ ఫ్యూ ఐఎమ్ ఎ నార్మల్ ట్రైనర్. చాలా మందికి నేను ఎవరో తెలియదు. ఇన్ కేస్ మీరే ఉన్నారు, నన్ను వేరే వాళ్ళకి రెఫర్ చేశారు, మీరు అర్చన గారి దగ్గర నేర్చుకోండి, యూ విల్ గెట్ ద ట్రైనింగ్ అని. వాళ్ళు ఏంటి అంటే అదొక ట్రైనర్, అదొక డ్రైవర్ అన్న టైప్లో ఇది కాల్ చేస్తారు. కాల్ చేసి నేర్పియండి అమ్మా అంటారు. ఐ విల్ సే మై ఫీస్. ఇట్స్ ఎ మినిమం బేసిక్ ఫీ. ఐఎమ్ నాట్ ఛార్జింగ్ ఎనీథింగ్ ఎక్స్ట్రా. నువ్వు నేర్పించడానికి నేను ఇంత పే చేయాలా? సరే నేర్పి, నాకు లైసెన్స్ కూడా ప్రొవైడ్ చేయి. అండ్ అన్న మీరు ఇచ్చే ఫీజ్కి యాక్చువల్లీ ఎవరు కూడా ట్రైనింగ్ ఇవ్వరు, బట్ ఐఎమ్ గివింగ్ దట్. మీరు కావాలంటే RTO ఆఫీస్లో డైరెక్ట్, నాకు RTO ఆఫీస్లో వీళ్ళు తెలుసు, నాకు వాళ్ళు తెలుసు, నువ్వేంది నాకు చెప్పేది. దే స్పీక్ సో రూడ్లీ. నేను మీకు అందరు తెలిసినప్పుడు మళ్ళీ ఒకసారి ఎంక్వైరీ చేయండి. అండ్ ద సేమ్ పర్సన్ ఆఫ్టర్ 1 week or 1 month దే విల్ కాల్, మ్యామ్ వీఆర్ రియల్లీ సారీ మీతో అలా మాట్లాడినందుకు, మీరు ఎవరో మాకు తెలీదు, నవ్ వీ కేమ్ టు నో, వీఆర్ రెడీ టు పే ద ఫీ, మా వైఫ్కి నేర్పియండి. నేను ఎప్పుడు నా గురించి ఎక్కడ గొప్ప చెప్పుకోను, వేర్ ఎవర్ ఐ గో. ఇఫ్ యూ రికగ్నైజ్ మీ ఐఎమ్ హ్యాపీ, ఇఫ్ యూ డజంట్ రికగ్నైజ్ మీ ఆల్సో ఐఎమ్ హ్యాపీ, బికాస్ ఐ నో మై వర్త్. నేను ఒకరికి ప్రూవ్ చేసుకోవడానికి ఎక్కడ వెళ్ళడం లేదు. ఇఫ్ సమ్వన్ ఈస్ కాలింగ్ మీ అంటే దే నో మై వర్త్. కొంతమంది కాల్ చేస్తారు, ఎలా అంటే నా వైఫ్కి నేర్పియాలా, పిక్ అండ్ డ్రాప్ సర్వీస్ ఉందా అని అడుగుతారు. లేదండి దిస్ ఇస్ 2-wheeler కదా, మీరే ఇక్కడికి రావాలి. ఇన్ కేస్ మీ ఏరియాలో ఇఫ్ యూ హ్యావ్ ఎ గ్రూప్ ఆఫ్ మినిమం 5, ఐ సే మినిమం 5, సో వీ విల్ కమ్ అండ్ ట్రైన్ అంటారు. అలా కాదు మా వైఫ్కి నేర్పియాలా, నైట్ 10 o'clock వరకు వచ్చి నేర్పియండి అంటారు. నేను లేదండి 10 o'clockకి మీ వైఫ్నే పంపించానంటే ఆమె అమ్మాయి, ఆ రాత్రి ఎట్లా పంపిస్తాం? మళ్ళీ నేనేంటి, నేను అమ్మాయినే కదా. నువ్వు మీ వైఫ్ని
నా దగ్గర నా ఇన్స్టిట్యూట్ కి వచ్చి నేర్చుకోవడానికి ఆలోచించినప్పుడు ఒక అమ్మాయి నీ ఇంటి దగ్గరకు వచ్చి నేర్పిస్తుందని ఎలా అనుకుంటావు? అంటే వాళ్ళ ఇంట్లో అమ్మాయిలు బయట వాళ్ళు కాదు. కొంతమంది ఏంటి అంటే అంటే ట్రైనర్, దానికి మనం వాల్యూ ఏమి ఇవ్వాలి? ఇప్పుడు కొంతమంది నాకు ఎలా అంటే ఐ కాంట్ సే ద నేమ్స్, కొంచెం హైఫై పీపుల్ కూడా వస్తారు. నేను ఓన్లీ లైక్ వివిఐపి సెలబ్రిటీస్ వస్తేనే ఐ మేక్ మై క్లాసెస్ ఐసోలేటెడ్, బికాస్ వాళ్ళకి డిస్టర్బ్ కావద్దని. కౌన్సిలర్స్, ఎమ్మెల్సీస్, వాళ్ళ వైఫులు, వాళ్ళ పిల్లలు వస్తే దే విల్ బీ విత్ మై స్టూడెంట్స్ ఓన్లీ, బికాస్ వాళ్ళు ఎవరో కూడా ఎవరికి తెలీదు. వాళ్ళు వచ్చినప్పుడు నేను ఇది ఫస్ట్ నాకే నేర్పియాలా, నువ్వు వేరే వాళ్ళకి నేర్పియద్దు, నేను ఇదే టైంకి వస్తా, వాట్ ఎవర్ యూ డూ. నేను 9 o'clock క్లాస్ అంటే షార్ప్ 9 యూ షుడ్ బి. 10 o'clock నా క్లాస్ అయిపోతుంది. అగైన్ ఆఫ్టర్ 10 o'clock ఐ హ్యావ్ మై అదర్ స్టూడెంట్స్. వాళ్ళు ఏంటి అంటే రూబాబ్ మీరు అందరు నేర్చుకోవద్దు, నేను నేర్చుకున్న తర్వాతనే నేర్చుకోవాలా. స్టూడెంట్స్ అయితే చాలా మంది నాకు వచ్చేవాళ్ళు సాఫ్ట్ నేచర్, భయపడతారు, ఎవరితో ఎక్కువ మాట్లాడరు. వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళ ఫ్యామిలీయే ప్రపంచం, నేను ఏది చెప్తే అదే. దే డోంట్ రియాక్ట్ టు అదర్స్ అనమాట. ఎవరితోటి మాట్లాడరు, చెయ్యరు, బికాస్ ఐ మేడ్ మై క్లాసెస్ లైక్ దట్. నేను అప్పుడు కూడా ఏమన్నా, నా స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళు అరుస్తే వాళ్ళు ఏడ్చేస్తారు భయంతో. ఏంటి మ్యామ్ ఆమె అరుస్తుంది, మాకు భయం అవుతుంది, మేము నేర్చుకోలేకపోతున్నాం. అయినా ఇట్స్ ఓకే, అందరు మనలా ఉండరు, సేమ్ ఉండరు. సి యూఆర్ ఇన్ ఏ గ్రూప్, మీరు అడ్జస్ట్ కావాల్సి వస్తుంది. రైట్. వాళ్ళేంటి బయటకు పోయి గొప్పగా చెప్పుకుంటారు, నేను ఆ ట్రైనర్ని ఇట్లా అట్లా అనేసి వచ్చాను. సో ద లేడీ హూ టోల్డ్ ద సేమ్ థింగ్ టు హర్ హస్బెండ్ చాలా తిట్టారంట. యు నో హూ ఈజ్ షీ? నేను ఎందుకు ఆమె దగ్గర పంపించాను అని ఈ లైక్ గూగుల్ చేసి అర్చన చిగులపల్లి అని ఈ మొత్తం చూపించాడంట. నెక్స్ట్ డే ఇమ్మీడియట్లీ షీ కేమ్ అండ్ టోల్డ్ మీ సారీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీవన్. సారీ మ్యామ్, ఐ మేడ్ ఏ మిస్టేక్. నేను మీ పైన చాలా అరిచేశాను, నేను అది అని, బట్ ఐఎమ్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. మా హస్బెండ్కి చెప్తే మా హస్బెండ్ కూడా నన్ను తిట్టారు. ఐ బిలీవ్ ఇన్ వన్ థింగ్, అవర్ యాక్షన్ షుడ్ స్పీక్, నాట్ ద వర్డ్స్. నాకు బూతులు రావని రాదు, నాకు కోపమే కాదు. నాకు ఎట్లా అంటే విదిన్ సెకండ్స్ బూస్టప్ అయిపోతుంది నా యాంగర్. అది ఓన్లీ కొంతమందికే తెలుసు. నాకు కోపం వచ్చింది అంటే ఐ నెవర్ ఎవర్ కేర్ ఎనీవన్, బట్ ప్రొఫెషన్లో అది కరెక్ట్ కాదు. వీఆర్ బిల్డింగ్. ఇప్పుడు నేను కోపం చూపించుకుంటే దానివల్ల నేను నష్టపోతా. అవును. సో మై సైలెన్స్ విల్ స్పీక్ ఓవర్ దేర్, మై యాక్షన్ విల్ స్పీక్ ఓవర్ దేర్. ఇప్పుడు మనం ఇంత ఫ్రెండ్లీగా ఉన్నాం, వన్స్ యు ఆర్ ఇన్ ద ఫీల్డ్, మీరు నేర్చుకోవడానికి నా దగ్గర వస్తే ఐ బీ టోటలీ ప్రొఫెషనల్. కరెక్ట్. బికాస్ యు ఆర్ పేయింగ్ ఫర్ యువర్ టైమ్ టు లెర్న్. నా టైం వేస్ట్ చేసుకొని నేను వస్తున్నా. వచ్చిన తర్వాత ఎండ్ ఆఫ్ ద వీక్ దేర్ షుడ్ బి సంథింగ్ that you have learned. I should be happy. అరే తను వచ్చి నేర్చుకొని వెళ్ళిపోయింది అని. I will never ever waste 1 second also of my time. See, time is money, which I believe in. రైట్. సో సర్వీసెస్ గురించి కూడా విన్నాము, అదేంటి అసలు? సర్వీసెస్ అంటే I do like NGO works. Apart from that, I'm a brand promoter, social influencer and a food blogger. So this all the services I do. చాలా మందికి మనీ ఉంటుంది, they invest in business but they don't know how to run. సో ఐ బికమ్ దేర్ PR, పబ్లిక్ రిలేషన్. వాళ్ళకి ఎలా బ్రాండింగ్ చేయాలి, ఎలా బిజినెస్ చేయాలి. సో ఐ టై అప్ విత్ దెమ్ ఫర్ 6 months to 1 year. వాళ్ళ బిజినెస్ ఒక స్టేజ్ కి తెచ్చాక దెన్ ఇఫ్ దే వాంట్ ఐఎమ్ రెడీ టు కంటిన్యూ, లేదు అంటే ఓకే డన్, బికాస్ వాళ్ళకి నాలెడ్జ్ వచ్చేస్తుంది ఎలా చేయాలి, ఏం చేయాలి అని. సో ఐ కనెక్ట్ ద బిజినెసెస్, వాళ్ళకి బిజినెస్ ఎలా చేయాలో కౌన్సిలింగ్ చేయడం. అది కాకుండా మీకు చెప్పినట్టు ఐఎమ్ ఇంటూ NGOs. NGOs ఎలా అంటే ఐ డూ ఎవ్రీథింగ్, లైక్ ఫుడ్ కలెక్షన్ నుంచి. ఇప్పుడు చాలా మంది పార్టీస్ లో, ఫంక్షన్ హాల్స్ లో ఫ్రెష్ లెఫ్ట్ ఓవర్ ఫుడ్ ఉంటుంది, అవన్నీ కలెక్ట్ చేయడము, సర్వ్ చేయడం, లైక్ స్లమ్ ఏరియాస్, నియర్ ద రైల్వే స్టేషన్స్, బస్ స్టాప్స్, ఆర్ఫనేజెస్, ఓల్డ్ ఏజ్ హోమ్. అట్లా కాకుండా చాలా మందికి వాళ్ళ బర్త్డేస్ అని, యానివర్సరీస్ అని దే వాంటెడ్ టు డొనేట్. ఇప్పుడు వచ్చిన ఎలా ఉంది అంటే నేను ఒకరికి అమౌంట్ ఇస్తే అది నిజంగా దే ఆర్ యూజింగ్ ఆర్ నాట్ అన్న స్టేజ్కి వచ్చేసారు మనుషులు. దే ఆర్ నాట్ ట్రస్టింగ్ ఎవ్రీవన్. నా విషయంకి వచ్చేస్తే ఇట్స్ వెరీ మచ్ ట్రాన్స్పరెంట్. ఇఫ్ సమ్ డోనర్ ఈస్ దేర్, దే కాల్స్ మీ, మ్యామ్ మేము ఇలా చేయాలనుకుంటున్నాం, మేము ఇంత ఇవ్వాలనుకుంటున్నాం ఫర్ సో అండ్ సో పీపుల్. ఐ కనెక్ట్ ద ప్రాపర్ లీడ్ టు దెమ్. కనెక్ట్ చేసి ఐ బికమ్ సైలెంట్. ఐ విల్ నాట్ ఈవెన్ ఇంటర్ఫియర్.
మీరు మాట్లాడుకోండి. సో ఇట్ విల్ బీ అన్ ట్రాన్స్పరెన్సీ వే ఆఫ్ సర్వింగ్ టు ద పీపుల్. ఇంకొకటి ఏంటి అంటే చాలా మంది నాకు అబ్రాడ్ నుంచి కాల్స్ చేస్తుంటారు, వి వాంట్ టు డొనేట్, అది ఇండియాలోనే మేము చేయాలనుకుంటున్నాం, మీకు తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి. కొంతమంది దే బ్లైండ్లీ పుట్ ద అమౌంట్ ఇన్ మై అకౌంట్, మేము ఇంత అమౌంట్ వేసేసాం, మీ ఇష్టం, మీరు ఏదైనా చేసుకోండి, మీరు మాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు అంటారు. బట్ దట్ ఈస్ నాట్ రైట్. నా డ్యూటీ ఏంటి అంటే ఇన్ కేస్ ఇఫ్ దే హ్యావ్ పుట్ ద అమౌంట్, ఐ విల్ సీ దట్ అమౌంట్, అది నిజంగా ఎక్కడైతే అవసరం ఉందో వాళ్ళకి ఏమేమి కావాలో కనుక్కొని ఐ స్టార్ట్ వెన్ ఐ పర్చేస్, ఆ బిల్స్ తీసుకోవడం, ఆ వీడియోస్ తీసుకోవడం పర్చేస్ చేసేటప్పుడు, దెన్ ఆ డొనేషన్ చేసేటప్పుడు ఏమేమి డొనేట్ చేసాం, వాళ్ళ ఇచ్చిన ప్రతి రూపీ కరెక్ట్గా యూటిలైజ్ అయిందా లేదా అని నేను చూసుకొని ఐ అప్డేట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫోటో టు దెమ్, సో దట్ ఓకే దే విల్ ఆల్సో ఫీల్ హ్యాపీ, అరే నేను ఇచ్చిన అమౌంట్ కరెక్ట్గా యూసేజ్ అయ్యింది అని. చాలా చాలా క్లుప్తంగా డీటెయిల్డ్గా చెప్పారు. ఒక్క స్కిల్ వస్తే ఎక్కడి వరకు రీచ్ అవ్వచ్చు అనే ఎగ్జాంపుల్, ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ మీరే అనొచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.